ఓం శ్రీ గణేశాయ నమః. జగదాధార సర్వసాక్షి ఓ పార్వతీనందన మయూరేశ్వర లంబోదర ఊహాతీత ఓ గణపతి పాహిమాం పాహిమాం. నీవు సకలగణాధిపతివి, అందుకే గణేశుడుగా ప్రసిద్ధి చెందావు. సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తున్నాయి. ఓ మంగళ స్వరూప బాలచంద్ర, నన్ను రక్షించు. ఓ సరస్వతి వాగ్విలాసిని, నీ ప్రాభవం వల్లనే పలుకులు ప్రభావం అందుతాయి. నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి. గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్య దేవతవు. నీవు శబ్ద సృష్టికి రానివి. నీవు ఈ జగతికే అలంకార భూషణం. నీవు ఊహాతీతమైన మహాశక్తివి. ఓ జగన్మాత వాగ్దేవి, నీకు వందనం. ఓ పండరీనాథ పాండురంగ పూర్ణ పరబ్రహ్మ సాధుజనప్రియ స్వగుణ స్వరూప దయాసాగర నరహరి పరమదయామయ, నన్ను రక్షించు. ఓ జగన్నాటక సూత్రధారి రుక్మిణీ వల్లభ సర్వ జగద్వాపక, శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్నే వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి, పుస్తకజనులకు నీవు అంతుపట్టవు. గ్రంథాలు పఠించినంత మాత్రాన విఘ్నులవుతారా? ఆ మూర్ఖ పండిత శిఖామణులు పాండిత్వ గర్వంతో డంబాలు పలుకుతూ కేవలం వాదాలకే పరిమితమై ఆ శాస్త్ర చర్చల్లోనే మునిగి తేలుతుంటారు. కేవలం సాధు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతారు. మాయా మోహితులైన మిగిలిన జనావళికి అది అసాధ్యము. ఓ దేవా, నీకివే సాష్టాంగ దండ ప్రణామములు. సాదరంగా స్వీకరించి నన్ను రక్షించు. ఓ పంచవదన శంకర కపాల మాలాభరణ నీలకంఠ దిగంబర, ఓ పశుపతి ఓంకార స్వరూప, నీకు నమస్కారం. నీ నామస్మరణ మాత్రాన దైన్యం నశిస్తుంది. ఓ దుర్జటి, ఏమి నీ నామమహిమ. ఓ నీలకంఠ, నీ చరణాంబుజాలకు నమస్కరించి ఈ స్తోత్రాన్ని స్తవనమంజరిని పఠించబూనితిని. పరమేశ్వర, సదా నీ సంపూర్ణ సహాయాలను అందించి నన్ను సఫలీకృతిని చెయ్యి. అత్రినందన దత్తాత్రేయ, నీకు వందనం. మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు. తుకారా మొదలైన సాధు సత్పురుషులకు ఇతర భక్తవరేణ్యులకు నా నమస్కృతులు. శ్రీ సాయినాథ ప్రభు, నీకు జయము దిగ్విజయము. పతితపావన దయామయ, నీ పాదపద్మాలపైన శిరస్సునుంచాను. ఆశ్రితమందారా అభయప్రదాత, నన్ను సకల భయాల నుంచి రక్షించు. ఓ సాయినాథ, సౌఖ్యధామ నిలయమైన పూర్ణ పరబ్రహ్మ, మీరే పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు, మదనాంతకుడైన ఉమాపతి శంకరుడు కూడా మీరే. జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, కరుణాసాగరుడవు, భవరోగాలకు ఔషధం వంటివాడవు. నీవు దీనుల పాలిట చింతామణివి. భక్తజనులను పునీతలను చేసే పావన గంగా నదీమ తల్లివి. సంసార సాగరంలో మునిగి దారికానని వారిని దరతేర్చే నౌకవు. ఈ జగతిలో భయార్ద్రకు నీవు ఆశ్రయము. ఈ జగతికే మూలకారకుడవు, శుద్ధ చైతన్య స్వరూపుడవు. ఓ కరుణాసాగరా, ఈ ప్రపంచము అంతా నీ లీలా విలాసమే కదా. జనన మరణాలు అజ్ఞాన భావజనితాలు, అవి కేవలం భ్రాంతి మాత్రమే. ఎంతో పరిశోధించిన సంపూర్ణ జ్ఞానులు గ్రహించిన సత్యమిది. అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపజేసే మీకు జనన మరణాలు లేవు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన ఈ వాటికి అతీతుడవే కాదు, నిజానికి వాటిని శాసించే మహారాజువి కూడా. కేవలం సృష్టి ధర్మానుసారంగా మాత్రమే సాయి తన భౌతిక దేహాన్ని త్యజించారు. శుద్ధ చైతన్య స్వరూపుడైన సాయికి జన్మమరణాలు ఎందుకుంటాయి? అందుకే సమాధి నుంచి నా మానుష శరీరము మాటలాడును అని అభయమిచ్చారు బాబా. జలకుండములో కనిపించే నీరు అక్కడే పుట్టినట్టా కాదు కదా. అది పూర్వం ఏనాటి నుంచో భూగర్భంలో ఉన్న జల నిక్షిప్తం నుంచి ఇప్పుడు పైకి ఉబికి వచ్చిన ఊటనీరు మాత్రమే. పల్లపు ప్రదేశాల్లో నీరు ఊరితే దాన్ని కుండమనంటారు. ఆ నీరే లేకపోతే దానిని గుంట అని అంటారు. నీరు నిండడము ఇంకడము అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు. అవి కేవలం కుండమునకు మాత్రమే చెందినవి. కుండములో ఉండే నీరు తన మహత్వాన్ని ఎప్పుడూ ఆ కుండానికి ఇవ్వదు. జననమరణాలు తనువుకి కాని ఆత్మకెప్పుడు అన్వయించవు. నీటితో నిండుగా ఉండి కలకలలాడుతూ ఉన్నప్పుడు కుండము గర్విస్తుంది. కానీ ఆ నీరు ఇంకిపోతే దీనావస్థకు చేరుకుంటుంది. ఈ మానవ దేహమే ఒక కుండము. అందులోని నిర్మలమైన నీరే శుద్ధ చైతన్యం, జీవాత్మ.
కుండములు అనేకం కాని జలమొక్కటే. ఓ సాయిదేవా దయామయ, నీవు అనాదివి, జనన మరణాలకు అతీతుడవు. నీవు వజ్రాయుధమై నాలోని అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమూలంగా నాశనమునరించు, జ్ఞానోదయాన్ని కలిగించు. ఇంతవరకు ఈ భూమండలంపై ఎన్నో కుండములు జీవులు జనించాయి, ఇక ముందు కూడా ఉద్భవిస్తాయి. అట్టి ప్రతి ఒక్క కుండానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నామరూపాలుంటాయి. కల్పాంతరం వరకు అవి అలా పిలువబడుతూ గుర్తించబడుతూ ఉంటాయి. నిఖిల జగతిలోని సమస్త జీవులయందు విరాజమానమయ్యున్నది ఒకే చైతన్య శక్తి, అనగా సకల జీవులయందున్నది ఒకే ఆత్మ. అందుకే నీవు నేను అనే తారతమ్య భావము ఉచితము కాదు. అణువణువులోనూ వ్యాపించి ఉన్న ఒకే చైతన్య వస్తువును నీవు నేను అనే ద్వైతభావంతో చూడడం ఎంతమాత్రం సరికాదు. మేఘాల నుంచి వర్షించబడే నీరు అంతా ఒక్కటే, కానీ ఆ నీరు భూమిపై పడగానే అనేక రకాల రూపాలను పొందుతుంది. గోదావరి నది గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలువబడుతూ పవిత్రంగా భావింపబడి పూజలు అందుకుంటుంది. బావుల్లో గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు. ఓ సాయి పరమాత్మ, నీవు అమల గోదావరి ప్రవాహం, మేము అల్పమైన వాపీకూప తటాకాల్లాంటి వాళ్ళం. మీకు మాకు మధ్య అదే తారతమ్యము. ఓ సాయి గురువర్య, మా జీవితాలు సార్థకం చేసుకోవడం కోసం మీకు సర్వవేళలా శరణాగతులమై మీ దరి చేరాము. ఓ పవిత్రమూర్తి, మమ్ము సదా రక్షించు. గోదావరి నదీ జలాలకు అంతటి పవిత్రత ఆ గోదావరి నది గర్భం వల్ల మాత్రమే, అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టతంటూ ఏమీ లేదు. ఏ నీరైనా ఒక్కటే. నిజానికి గోదావరి గర్భం వల్లనే ఆ నది ప్రవహించే ప్రదేశమంతా పవిత్రత సంచరించుకుంది. పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణము ఆ భూభాగంలోని మట్టిదే. మేఘాల నుంచి కురిసిన నీరు ఎక్కడ నేలపై పడి ఎట్టి మార్పు చెందకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని పండితులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తారు. మేఘాలలోని జలం మొదట మధురంగా ఉంటుంది, కానీ అది ఇతర ప్రదేశాల్లో కురవగానే అక్కడ నేల యొక్క సహజ గుణాల వల్ల వ్యాధికారకము, ఉప్పు, చేదు లాంటి అవగుణాలు గ్రహిస్తుంది. ఓ సద్గురు సాయి, మీలాగా కామ, క్రోధ, లోభ, అరిషడ్వర్గాల కల్మషాలు అంటని పవిత్రమూర్తులకు సత్పురుషులు అన్న నామం శోభిస్తుంది. కనుక సత్పురుషులు అందరూ పవిత్ర గోదావరి నదిలాంటి వాళ్ళు. ఓ సాయిదేవా, మీరు వాళ్ళ అందరిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించారు. సృష్టాది నుంచి గోదావరి నది ఉంది. ఆనాటి నుంచి నేటి వరకు లోటు లేకుండా నిండుగా ప్రవహిస్తూనే ఉంది. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పవిత్ర గోదావరి తీరాన్ని దర్శించాడు. అప్పుడున్న నీరిప్పుడుందా? ఏనాడో సాగర గర్భంలో కలిసిపోయి ఉంటుంది. అప్పటి నీరు వాలుగా ప్రవహించి సాగరంలో కలిసిపోయినప్పటికీ ఆనాటి నుంచి ఈనాటి వరకు గోదావరి నది గర్భానికి, దానిలోని నీటికి పవిత్రత చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఏటేటా పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. ఓ సాయి పరమాత్మ, మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. సత్పురుషులందరికీ కూడా ఈ సిద్ధాంతము అన్వయిస్తుంది. 100 సంవత్సరాలు కలిస్తే 1 శతాబ్దం అవుతుంది. అలాగే సత్పురుషులు సాధుజనుల కన్నా 100 రెట్లు అధిక తేజస్సులు. వీరు నదీ మధ్యలోని మహాప్రవాహము లాంటి వాళ్ళు. ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదట ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు సనకసనందులు, సత్కుమారుడు మొదలైన వాళ్ళు. ఇది నిస్సంశయము. ఆ తర్వాత నారదుడు, తుంబురుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, శబరి, అంగదుడు, ఆంజనేయుడు, విదురుడు, గోపగోపికలు మొదలైన వాళ్ళు ప్రభవించారు. ఇలా పూర్వకాలం నుంచి ఈనాటి వరకు గడిచిన ప్రతి శతాబ్దంలోనూ వచ్చిన ఎన్నో వరద ప్రవాహాల్లాంటి సత్పురుషుల పరంపరను వివరించగల శక్తి నాకు లేదు. ఓ సాయినాథ, అదే ఒరవడిలో ఈ శతాబ్దంలో గోదావరిలో ఉప్పెనలా మీరు అవతరించారు. ఇది యథార్థము. ఓ సాయి సమర్థ, అందుకే సకల కల్మిషాలు నిర్మూలించగల నీ దివ్య చరణార విందాలను ఆశ్రయించాను. దేవా, నా అవగుణాలు పరిగణించి నిరాదరించక దయతో నన్ను కాపాడు. ఓ దయాగణ సాయిదేవా, నేను దీనుణ్ణి హీనుణ్ణి అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు. దీనబంధు, గ్రామాల నుంచి వచ్చి తనలో కలిసే మురికి కాలువలను గోదావరి నది తిరస్కరిస్తుందా? పరశువేది ఇనుములోని దోషాలను పరిగణిస్తుందా?
ఓ అనాథనాథ, నీవు పరశువేదివి, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడువకు, నీ దరి చేర్చుకో, నాలో ఎన్నో కల్మషాలున్నాయి. ఓ పతిత పావన, నీ కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలంగా నిర్మూలించు. ఇదే ఈ దాసుని విన్నపము. ఓ సాయి గురువర్య, పరశువేది తాకిన తర్వాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపము దేనిది? పరశువేదిది. అందుచేత మణిలాలను పోగొట్టి మమ్ములను ఉద్ధరించు. బాబా దీనబంధు, నా భాగ్యప్రదాత మీరే. నన్ను పాప విముక్తుణ్ణి చేయండి. నన్ను పవిత్రుగా చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు. మీరు పరశువేది, నేను ఇనుప ముక్కల్లాంటి వాణ్ణి. అందుచేత అది మీ బాధ్యత కూడా. సాయిమాత, బిడ్డలు తప్పు చేయడం సహజమే, కానీ తల్లి కోపగించుకుంటుందా? వాళ్ళను లాలించి ప్రేమగా చేరదీయదా? అదేవిధంగా నన్ను కరుణించు, నాపై కోపించకు. ఓ సమర్థ సద్గురు, మీరు మా కోరికలు తీర్చే కల్పతరువు, ఈ భవసాగరాన్ని దాటించే నావా మీరే, ఓ సందేహమూ లేదు. ఓ సాయినాథ, నీవే కామధేనువు, నీవే జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, నీవే సద్గుణాల నిధి, స్వర్గధామం చేర్చే సోపానము కూడా నీవే. ఓ పరమపావన పుణ్యపురుష, ఓ శాంతస్వరూప, ఆనంద నిలయ, చిత్స్వరూప, పూర్ణావతార, భేదవర్జిత, జ్ఞానసింధు వందనము. ఓ విజ్ఞానమూర్తి పురుషోత్తమ, క్షమా శాంతి నిలయమ, భక్తలోక విశ్రాంతి ధామమ, మమ్ములను అనుగ్రహించి మీ కృప మాపై వర్షించండి. ఓ సాయినాథ, సమర్థ సద్గురు స్వరూప, సద్గురు మచ్చీంద్రనాథుడు మీరే. మహాత్ముడైన జాలంధరుడు, నివృత్తినాథుడు, జ్ఞానేశ్వరుడు, భక్త కబీరు, గోండా నివాసి శ్రీ షేక్ మహమ్మద్ ఏక్నాథ్ మహారాజు కూడా మీరే. ఓ సమర్థ సద్గురు, దావంగాం నివాసి, మాంకోజిబోదల, సావంతమాలి, సమర్థ రామదాసు, భక్త తుకారాం, సకారాం మహారాజ్, మాణిక్య ప్రభు కూడా మీరే. ఓ సాయినాథ, మీరు సకల సద్గురు స్వరూపులు. బాబా, మీ అవతార లక్ష్యం అనూహ్యం, మీ కులగోత్రాలు అతి రహస్యం, మీ చరిత్ర అగోచరం, అయోని సంభవుల జీవిత రహస్యాలు నిగూఢం. ఓ సాయి కృష్ణ, నిన్ను కొందరు మహమ్మదీయుడంటారు, మరికొందరు బ్రాహ్మణుడంటారు, కానీ నీ నిజస్థితి ఎవరికి ఎరుక? శ్రీకృష్ణుడిలా పరమాద్భుత లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఆనాడు శ్రీకృష్ణుడి గూర్చి కూడా ప్రజలు పలు విధాలుగా భావించారు. కొందరు యదుకుల భూషణుని కీర్తిస్తే మరికొందరు పశువుల కాపరి అని హేళన చేశారు. శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు, కంసుని పాలట కాలయముడు, ఉద్ధవునికి ఆప్తమిత్రుడు, అర్జునునికి పూర్ణజ్ఞాని. ఓ గురురాయ, అలాగే జనులు నీ గురించి కూడా ఎవరి మనోభావాల్ని బట్టి వాళ్ళు భావిస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఫలితము పొందుతున్నారు. మీరు ఉండేది మసీదులో, నైవేద్యం సమర్పించేటప్పుడు ఫాతిహా చదువుతుంటారు. ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మహమ్మదీయుడన్నారు. ఓ కారుణ్యమూర్తి, మీరు నిత్యాగ్నిహోత్రి, నిరంతరం దునిగి వెలిగించి ఉంచుతారు. మీ అగ్నిహోత్ర ఆరాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించడము సహజమే కదా. కానీ సాయి ప్రభు, ఇట్టి జాతిభేదాల భ్రాంతులు, శుష్క వివాదాలలో, తర్క వితర్క మాయాజాలంలో మునిగితేలే తార్కికులకు మాత్రమే. కాని నిజమైన భక్తులు, భావజిజ్ఞాసులు మాత్రము వీటికి ప్రాముఖ్యత ఇవ్వరు. వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు. ఓ సద్గురు సార్వభౌమ, నిజానికి మీది పరబ్రహ్మస్థితి. ఈ జాతిమతాలకు మీరతీతులు. మహోన్నతుడైన జగద్గురుమూర్తివి. ఈ జగత్కర్తలు మీరే. బాబా, హిందూ ముస్లింల పరస్పర స్పర్ధలను రూపుమాపి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మసీదులో నిరంతరం దునిగి వెలిగించి అగ్నిహోత్రారాధన చేస్తూ అపూర్వ లీలా విలాసాన్ని ప్రదర్శించావు. సత్యరూపివి, నీవు మా ఊహల కందని అవతారమూర్తివి. ఓ సాయి పరమాత్మ, తర్క వితర్కాలనే జోడుగుర్రాల మీద స్వారీ చేస్తూ ఊహాతీతుడవైన నిన్ను చేరగలమా? తార్కికులకు అంతుపట్టని మీ తత్వాన్ని వాకులతో ప్రకటించడం సాధ్యమా? అటువంటప్పుడు నా మాటలు నిలువగలవా? అందుకు కేవలం సంపూర్ణ భక్తి విశ్వాసాలే సాధనాలు. ఓ తేజస్వరూప, మీ సన్నిధిలో భావ పరంపర పెళ్ళుబికి రాగా మౌనంగా ఉండలేక పలుకుతున్నాను. స్తుతించడానికి
వ్యవహార సరళిలో సాహిత్యంలోని పలుకులే సాధనాలు కదా. అందుచేత నిన్ను కీర్తించే ఈ పదజాలమే పవిత్ర స్థుతి సాహిత్యమై చిరస్థాయిగా నిలుచుగాక. అందుచేత మీ అనుగ్రహం వల్ల లభించిన కవితాశక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తూనే ఉంటాను. సత్పురుషులు ఎంతో ఉన్నతులు. వారు దేవతల కంటే శ్రేష్ఠులు. ఎందుకంటే వారికి నాది నీది అనే భేదభావం ఉండదు. వారు ఆశ్రితుల ఎడల ఎలాంటి తారతమ్యం చూపించగా కరుణరసం కురిపిస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసుడు మొదలైన వాళ్ళు దేవతలను ద్వేషించారు. అందుకే వారి చేత సంహరించబడ్డారు. కానీ సత్పురుషుల చేతుల్లో అలా హాని పొందిన వారు ఒక్కరూ లేరు. గోపీచంద్ మహారాజ్ జాలంధర మునీశ్వరుని పేడకుప్పల్లో పాతిపెట్టాడు. కానీ ఆ మహాత్ముడు అతని దుష్కార్యానికి ఏమాత్రం ఎదచెందలేదు. పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకు ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు. అంతేకాదు అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించారు. ఇట్టి సాధు సత్పురుషుల ఔన్నత్యాన్ని ఎవరు వర్ణించనెవరి తరము. సాధు సత్పురుషులు సూర్యనారాయణుడి లాంటివారు. వారి కృప జ్ఞాన ప్రకాశం. వారు అమిత సుఖప్రదాత అయిన చంద్రుడు లాంటివారు. వారి కృప చల్లని వెన్నెలలా ఆహ్లాదభరితం. సాధు సత్పురుషులు పరిమళభరితమైన కస్తూరి, రసపూర్ణమైన చెరుకు వంటి వారు. వారి అవ్యాజ కరుణ సుగంధంలా పరిమళిస్తుంది. వారి కృప మధురరసపూరితం. వారు దుష్టులయందు శిష్టులయందు కూడా సమబుద్ధి కలిగి ఉంటారు. అంతేకాదు పాపాత్ములపై మరింత దయ కలిగి ఉండడం వారి సహజ గుణము. ఎలాగంటే మలిన వస్త్రాలే శుభ్రం కావడానికి గోదావరి వద్దకొస్తాయి. కానీ శుభ్రమైన బట్టలకు అవసరం ఉండదు. అవి గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. అయితే ఆ పెట్టెలోనున్న పరిశుభ్రమైన బట్టలు కూడా పూర్వకాలంలో ఒకనాడు మురికివే. ఒకప్పుడు గోదావరి వదకొచ్చి శుభ్రపడి పెట్టెలోనికి చేరినవే. ఓ సాయి సమర్థ, పతితపావన ఆ పేటీకే వైకుంఠము. మీరే పవిత్ర గోదావరి. మీ అందు అచంచల విశ్వాసమే స్నానఘట్టం. జీవులే వస్త్రాలు, అరిషడ్వర్గాలే మాలిన్యాలు. అనగా మీ అందు విశ్వాసమనే స్నానఘట్టంలో జీవాత్మని వస్త్రాలు షడ్వికారాలనే మాలిన్యాన్ని తొలగించుకుంటాయి. ఓ సాయి సమర్థ, మీ పాద పంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం. మీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపజేసి పాప ప్రక్షాళనము గావించి మమ్మల్ని పునీతలను చేయగల సమర్థులు మీరే. పరమపావన మూర్తి, మేము సామాన్య మానవులం. ఇహలోక వాసనలకు లోబడి మేము చేసే పనుల వల్ల తరచు పాపాలను, మురికిని పొందుతుంటాం. అందుచేత అవి పోగొట్టుకోవడానికి మీలాంటి ఉత్తమ సాధన సత్పురుషులను తరచుగా సందర్శించడానికి మేమే తగిన వాళ్ళం. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడడం కోసం మురికి బట్టలు వస్తాయి. అవి శుభ్రపడకుండా అక్కడ స్నానఘట్టంపై మురికి బట్టలుగానే మిగిలిపోతే ఆ అప్రతిష్ట గోదావరికే కదా. ఓ సద్గురుమౌళి, మీరు ఏపుగా పెరిగి చల్లని నీడనిచ్చే మహావృక్షం వంటివారు. మేము తీవ్ర తాపత్రయాగ్నితో బాధపడుతూ మీ నీడలో సేదతీరాలని ఆరాటపడే బాటసారులం. ఓ గురుసార్వభౌమ, కరుణా వరుణాలయ, సర్వోత్కృష్టమైన మీ కృప అనడి చల్లని నీడలో సేదతీర్చి ఆ వేడి నుంచి రక్షించండి. ప్రభు, నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు ఇంకా పైనుంచి ఎండవేడి తగులుతుంటే దాన్ని నీడనిచ్చే వృక్షమని ఎవరు అంటారు? భక్తమందారా, మహావృక్షం వంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాము. ఇంకా తాపత్రయాగ్ని మమ్మల్ని బాధిస్తుంటే నిన్ను ఆశ్రిత మందారమని ఎవరు అంటారు? ఓ సాయి, ఈ లోకంలో మీ కృప లేకుండా జనావళికి మేలు జరగడం అసాధ్యము. ఓ శేషసాయి, కృష్ణ భగవాన్ అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మమార్గమెరి ధన్యుడయ్యాడు. స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయంతో విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్య సన్నిధిని పొందగలిగాడు. అతని ద్వారానే రామ విభీషణ మైత్రీ బంధం పెంపొందింది. ఆ శ్రీహరి మహిమల సత్పురుషుల కారణంగానే విశ్వవిఖ్యాతమయ్యాయి. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వమును ఊహించి ఉపాసించడం సామాన్యులకు సాధ్యము కాదు. అందుకే ఋషులు సగుణోపాసన అనే సాధనాన్ని భూలోకంలో ప్రచారము చేశారు. సగుణ సకార రూపంలో ఆ పరబ్రహ్మను అవతరింపజేశారు. వైకుంఠాధిపతి రుక్మిణీ వల్లభుడైన శ్రీకృష్ణుని దామాజీ అంటరాని వారిగా మార్చాడు. ఆ జగన్నాథుడే భక్త చౌకామేళా కోసం పశువుల కలేబరాలు మేశాడు.
సాధు సత్పురుషులు అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీటి కడవలు మోసి వారికి సేవలందించాడు. సక్కుబాయి భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఏకనాథ్ మహారాజు యొక్క గురుభక్తికి మెచ్చి ఆ శ్రీహరి సేవకుల వల నీటి కడవలు మోసారు. అట్టి యోగ్యత పరమాత్మ వద్ద చనువు ఆయనపై హక్కు పొందిన సత్పురుషులు నిజంగా సచ్చిదానంద పరమాత్మను శాసించే వారే కదా. ఇలా సత్పురుషుల గురించి ఇంకా ఇంకా అధికంగా చెప్పనవసరము లేదు. ఓ సాయినాథ, సద్గురుమౌళి, షిరిడీపురాధీశ, ఇన్ని మాటలెందుకు? మీరే నా తల్లి తండ్రి, నా సర్వస్వము మీరే. ఓ సాయిష, అగణిత లీలా విలాస, నిజానికి నీ లీలల పారమార్థాన్ని ఎవరు గ్రహించగలరు? పామరుణ్ణైన నేను మాటలకందని నీ లీలను ఏ విధంగా వర్ణించగలను? బాబా, జీవులను ఉద్ధరించడానికే మీరు షిరిడీలో అవతరించారు. ప్రమిదలలో నూనెను బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించారు. తామస జనుల అజ్ఞాన అంధకారాన్ని పాలద్రోలారు. ఓ సాయి, శేషసాయి, మూరుడే వెడల్పున్న చెక్కబల్లను ఎత్తులో వేలాడదీసి దానిపై నిద్రించారు. నిరుపమానమైన మీ యోగశక్తిని ఎరుకపరిచి భక్తజనులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. నీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొడ్రాళ్ళు సంతానవంతులయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదీతో నిర్మూలించారు. ప్రభు, మా ఐహిక బాధను తొలగించడము మీకు అసాధ్యము కాదు. గజరాజుకి చిట్టి చీమ బరువవుతుందా? ఓ సద్గురురాయ, ఈ దీనుణ్ణి కరుణించు. దీనబంధు, నీవే దిక్కని నమ్మి వినమ్రంగా నీ పాదాలను ఆశ్రయించిన నన్ను అలక్ష్యము చేయకు. ప్రభు, నీవు రాజాదిరాజువి, ధనికులలో కుబేరుడివి, వైద్యులలో ధన్యంత్రివి. ఈ జగతిలో నీకు నీవే సాటి. సాయిదేవా, ఇతర దేవతల పూజలకు ఎన్నో పూజా ద్రవ్యాలున్నాయి, ఎన్నెన్నో పూజా విధానాలున్నాయి. కానీ ఈ లోకంలో నిన్ను పూజించడానికి తగిన వస్తువే లేదు. ప్రతి వస్తువులోనూ నీ అంశ కనిపిస్తుంటే నిన్ను దేనితో పూజించగలను? ఎలా పూజించగలను? సూర్యభగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు? ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు? సాగరునికి దాహము వేస్తే ఆయన దప్పిక తీర్చగల నీరు భూమిపై లభిస్తుందా? అగ్నిహోత్రుడికి చలివేసి వేడి కావాలంటే నిప్పుని ఎక్కడి నుంచి తేగలం? ఓ సాయి, సమర్థ సద్గురు, పూజ సామాగ్రి అంతా నీ అంశతోనే నిండి ఉంది. మొదటి నుంచి అవి నీలోని భాగమే. ఈ నిజము నీకు తెలియదా? సాయి, నేను తత్వదృష్టితో ఏవేవో వేదాంత విషయాలు ఊరికే చెబుతున్నాను. కానీ నిజానికి నా మనసుకి అంతటి దివ్యానుభూతి కలగలేదు. అందుచేత నేను అనుభవజ్ఞానం లేకుండా పలికే ఈ నిస్సారమైన మాటలు అన్నీ నిరర్ధకం. ఓ గురు సార్వభౌమ, మీతో సన్నిహితత్వాన్ని పెంచుకోవాలి. మిమ్మల్ని వ్యావహారిక రీతిల్లో అర్చిస్తున్నాను. యథార్థానికి నాకు ఆ సామర్థ్యం కూడా లేదని నేను ఎరుగుదును. అందువలన అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను. కృపానిధి, దయతో ఈ దాసిని పూజలు స్వీకరించి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి. ఓ పరాత్పర, ప్రేమాశులతో మీ పాదాలు కడుగుతున్నాను. మీకు సద్భక్తి అనే చందనము పూయుచున్నాను. బాబా, శబ్దాలంకారాలు అనే కఫ్నీని మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను. ప్రేమ భావాలనే కుసుమాలతో కూర్చిన సుమాలతో మీ గడసీమ అలంకరిస్తున్నాను. ఓ పాపభంజన, నా దుర్గుణాలను పాపకర్మలను కాల్చి ధూపము వేసి మిమ్మల్ని అర్చిస్తున్నాను. అవి మలిన పదార్థాలే, కాని వాటి నుంచి దుర్గంధం వెలువడడం లేదు. సద్గురుని సన్నిధిలో కాక ధూప సామాగ్రి మరెక్కడా వ్రేల్చినప్పటికీ ఆయా ద్రవ్యాల సహజవాసనలే వెలువడుతాయి. ధూపద్రవ్యము అగ్నికి సృష్టించగానే దాని సహజ పరిమళం వెదజల్లబడుతుంది. ఇది సహజము ఓ పతిత పావన. కాని మీ సమక్షం ఎందుకు విరుద్ధము. సహజవాసనలు అగ్నిలో ఆహుతైపోతాయి. పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా ఉంటుంది. అనగా సాయి సన్నిధిలో మన కల్మషాలు దహించబడి సద్గుణాల పరిమళం మాత్రమే మిగులుతుంది. అంటే పతితులు పావనులవుతారు. గంగాజలంలోని మలినాలను తొలగించగానే గంగానది నిర్మలమై పూర్వపు పవిత్రత సంచరించుకుంటుంది. మనసులోని మాలిన్యాలు తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది. ఓ గురుచంద్రమా,
మాయామోహమనే ధూపదీపాలను వెలిగిస్తున్నాను. ప్రతిఫలంగా నాకు పూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి. అచంచల విశ్వాసమనే సింహాసనాన్ని నిండు మనసుతో నీకు ఆసనంగా సమర్పిస్తున్నాను. దయతో దానిపై విరాజమానులై నా భక్తినే నైవేద్యంగా స్వీకరించండి. ఓ సాయి పరాత్పరా, నా భక్తినే నైవేద్యంగా సమర్పించాను. దానిని ఆరగించి అందలి సారాన్ని తిరిగి నాకు ప్రసాదించండి. నేను మీ పసిబిడ్డను. మాతృస్తన్యాన్ని గ్రోలడం మీ బిడ్డగా అది నా హక్కు. ఇది మానసిక పూజ. ఇందు భక్తుడు అర్పించేది భక్తి అనే నైవేద్యము. భక్తుడు భగవంతుడి నుంచి ఆశించే ప్రతిఫలం సంపూర్ణ మానసిక సంతృప్తి. నా మనసే మీకు దక్షిణంగా సమర్పించాను. దయతో స్వీకరించండి. అందుచేత ఇక ముందు చేయబోయే పనులకు నేను కర్తను కాను. పుణ్యశ్లోక సాయి సత్ప్రభు, వినమ్రుడనై అనన్య భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామము చేస్తున్నాను. స్వీకరించండి. సాయినాథ, శాంతచిత్త, అసమాన ప్రజ్ఞాదూరిన, దయాగణ, కరుణాసింధు, సత్స్వరూప, మాయా మోహ అంధకార వినాశక, కులగోత్రాలకు అతీతుడవైన ఓ సిద్ధపురుష, ఊహాతీత, కరుణా వరుణాలయ, షిరిడీపురవాస, ఓ సాయినాథ ప్రభు, పాహిమాం పాహిమాం. జ్ఞానభాస్కర, జ్ఞానప్రదాత, సకల శుభదాయి, సద్భక్త హృదయ విహార, శరణాగత రక్షక, పాహిమాం. సృష్టికర్తవు, బ్రహ్మదేవుడవు, స్థితికారకుడవైన లక్ష్మీవల్లభుడవు, ముల్లోకాలకు లయకారకుడవైన రుద్రుడు కూడా నిశ్చయంగా నీవే. ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ, నీకు నమస్సులు. నీవు సర్వవ్యాపకుడవు. ఈ సమస్త భూమండలములో నీవు లేని చోటంటూ ఉందా? నీవు సకల జీవ హృదయాంతరుడవైన ఓ సాయినాథ, నీకు నమస్సులు. ఓ సాయి సమర్థ, నా అపరాధాలన్నింటినీ మన్నించు. చంచలమైన మనస్కుడను, భక్తిహీనుడైన నా సందేహాలను అన్నింటినీ శీఘ్రమే నివారించు. ఓ సాయి గురువరేణ్య, నీవు దేనువు, నేను నీ లేగను. నీవు చంద్రుడవు, నేను చంద్రకాంతమణిని. దివిజ గంగా తరంగిణి తీర్థ సన్నిభమైన నీ పవిత్ర చరణకమలాలకు ఈ దాసుని హృదయపూర్వక వందనములు. సాయి ప్రభు, కరుణతో మీ వరదహస్తాన్ని నా శిరసుపై నుంచి నన్ను దీవించండి. మీ దాసుడైన ఈ దాసగనుని చింతలు, శోకాలు సత్వరమే నివారించండి. ఓ సాయినాథ, నా ఈ ప్రార్థనాష్టకాన్ని మీకు సమర్పించి మీ మ్రోల సాష్టాంగపడుతున్నాను. నా పాప తాప దైన్యాలను సమూలంగా హరించి నన్ను ఉద్ధరించండి. ఓ సాయి గురువరా, మీరు గోమాత, నేను మీ లేగదూడను. మీరు నా ప్రియజనని, నేను మీ అనుంగు పసిపాపను. కనుక నాపై కాఠిన్యము చూపకండి. ఓ పతిత పావన, నీవు మలయగిరి అందలి శ్రీ చందన వృక్షం లాంటి వాడవు. నేను ముళ్ళ పొదలాంటి వాణ్ణి. నీవు జీవనది అయిన పవిత్ర గోదావరి జలం వంటి వాడవు. నేను మహాపాతకుణ్ణి. ఓ గురురాయ, నిన్ను దర్శించగానే నా మనోమాలిన్యాలు, దుర్బుద్ధులు నశించకపోతే నన్ను చందన వృక్షం లాంటి వాడవని ఎవరంటారు? కస్తూరి సహవాసంతో మన్ను కూడా సుగంధ పరిమళభరితమై దాని విలువ పెరుగుతుంది. పుష్పమాలలోని దారం పుష్పాల సాంగత్యం వల్లనే కదా శిరసుపైకెక్కి ఉన్నత స్థానం పొందుతుంది. మహాత్ములు గ్రహించడం చేత సామాన్య వస్తువులు కూడా వారి మహిమ వల్ల ఉన్నత స్థితిని పొందుతాయి. అదే మహాత్ముల సాంగత్య ఫలితము. నిజానికి భస్మము, కౌపీనము, నంది సామాన్య వస్తువులే. కానీ మహేశ్వరుడు గ్రహించడం చేత వాటికి జగద్విఖ్యాతి కలిగింది. గోపగోపికలను రంజింపజేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరాన బృందావనంలో ఉట్లుకొట్టి రాసక్రీడ సలిపాడు. అందుకే గోపకులకు బృందావనానికి యమునా తీరానికి ఎంతో ప్రాశస్త్యం, బుధజనుల గుర్తింపు కలిగాయి. ఓ గురుదేవా సాయి ప్రభు, నేను దురాచారుణ్ణి, కానీ మీ శరణు జొచ్చాను. నా దురాచారాలను నిర్మూలించమని, నాకు సదా మీ పదసన్నిధిని ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను. ఓ సద్గురుమౌళి సాయి సమర్థ, సుగుణాలను ఆశించి ఇహలోక పరలోక సంబంధమైన మా కోరికలు ఏవైనా మీరు తప్పక నెరవేర్చదరని నాకు నిశ్చయంగా తెలుసు. కానీ గురుదేవా,
నాకు పూర్ణ వైరాగ్య బుద్ధిని ఇవ్వండి. చంచలతనే నిశ్చల మనసునివ్వండి. ఏ సుఖాలు ఆశించని స్థితి. బాబా, నా మనస్సు సదా నా ఆధీనంలో ఉండేటట్లు అనుగ్రహించు. సముద్రంలోని నీరు తియ్యగా మారితే ఇక ఉప్పు నీరు తాగవలసిన అవసరం ఉండదు కదా సాయి సమర్థ. సముద్ర జలాలను సహితం మధురంగా మార్చగల అపార శక్తివంతులు మీరు. అందువల్ల మీ దాసుడైన ఈ దాసగనుని ఈ చిరు కోరికలను మన్నించండి. ఓ పరంధామ, పతితపావన, నా దోషాలన్నీ స్వీకరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. సిద్ధపురుషులో అగ్రగణ్యులైన మిమ్మల్ని నా దోషాలు ఎంత మాత్రం అంటావు బాబా? ఇన్ని మాటలు ఎందుకు? మీరే నా ఆశ్రయము. తల్లి చంకలోనున్న పసిబిడ్డ ఎంతో నిర్భయంగా, ఎంతో సురక్షిత భావంతో ఉండడం సహజమే కదా. నేను కూడా మీ అండ చేరి అలాంటి దివ్యానుభూతిని అనుభవిస్తున్నాను. ఓ సాయి ప్రభు, ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కోరికలను నెరవేరేలా అనుగ్రహించండి. స్తవనమంచ నిత్య పఠించు వారిపై మీ అనుగ్రహం సదా ప్రసరించుగాక. ఒక సంవత్సరంలోనే వారి త్రితాపాలు, దైహిక ఐహిక మానసిక కష్టాలు కడదేరుగాక. శుచిర్భూతులై నిర్మలాంత కరుణతో నిశ్చలమైన భక్తి విశ్వాసాలతో ఎల్లరూ ప్రతినిత్యం ఈ స్తవనమంజరిని పఠించెదరుగాక. నిత్యపారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజున శ్రీ సాయి సద్గురుని దివ్య రూపాన్ని మీ మనసులో ప్రతిష్ఠించి దీనిని పఠించండి. అందుకు కూడా శక్తులైతే కనీసము ప్రతి ఏకాదశి నాడైనా పఠించినప్పటికీ అద్భుతమైన ఫలితాన్ని పొందగలరు. మహామహిమాన్వితమైన స్తవనమంజరిని పఠించు వారిపై సాయి భగవాను కృప వర్షిస్తుంది. సాయి పరమాత్మ సత్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలు అన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులు ప్రసాదిస్తారు. దీని తరచు పఠించినచో మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు. ఈ స్తవనమంజరి నిత్యపారాయణ వలన నిరుపేదల ఇంట కుబేరు నివసిస్తాడు. ఇది సత్యం సత్యం సత్యం, ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్రపారాయణ వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రోగులు పూర్ణ ఆరోగ్యులవుతారు. దీని నిత్యపారాయణ ఫలితం అమోఘం. సకల చింతలు భయాలు తొలగిపోతాయి. కీర్తివంతులై గౌరవ మర్యాదలు పొందుతారు. చివరకు అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు. సోదర సాయి భక్తుల్లారా, వివేకవంతుల్లారా, తర్క వితర్కాలకు, వ్యర్థమైన కల్పనలకు, సంశయాలకు తావునివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన కలిగే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. క్రమం తప్పకుండా తరచుగా నెలకో ఏడాదికో ఒకసారి పరమపావనమైన షిరిడీ క్షేత్రాన్ని దర్శించండి. అనాథనాథుడు భక్తుల పాలిట కల్పవృక్షమైన సాయినాథుని దివ్య చరణ కమలాలను మీ హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించండి. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సద్గురు సాయి దత్తార్పణమస్తు. శుభం భవతు. శుభం భవతు. శుభం భవతు.